ఇప్పుడు ఎక్కడ చూసినా కోల్కతా ఘటన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు. సో, రీసెంట్‌గా హైదరాబాదే కాదు ఆల్మోస్ట్ చాలా చోట్ల హాస్పిటల్స్‌లో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కోల్కతా ఇష్యూకి సంబంధించి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. సో, ఒక అడ్వకేట్‌గా కాకుండా ఒక పర్సన్‌గా ఫస్ట్ ఈ ఘటన విన్నప్పుడు మీకేమనిపించింది? ఇప్పుడు ఎక్కడ చూసినా కోల్‌కతాలో జరిగిన ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి సంబంధించిన మాటలే వింటూ ఉన్నాం. ఇప్పుడు చూస్తుంటే మార్నింగ్ నుంచి న్యూస్ ఛానల్స్‌లో గూడా చాలా హాస్పిటల్స్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేమింకా సేవలు చేయదలుచుకోవట్లేదు. ఈ కేసుకి సంబంధించి మాకు క్లారిటీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఏం చెప్తారు? అదైతే అత్యంత దారుణమైన పరిస్థితి. అసలు అట్లాంటి అమ్మాయికి ఇంత మంచి భారతదేశంలో ఎక్కడైతే మనం స్త్రీలకు మంచి గౌరవం ఇస్తామో, ఎక్కడైతే స్త్రీలని మనం దేవతల కింద పూజిస్తామో, అట్లాంటి దేశంలో అట్లాంటి సంఘటన మన దేశంలో సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం అది. సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏంటంటే ఇప్పుడు నిర్భయ సంఘటన జరిగింది. దాంట్లో దోషులకు ఉరిశిక్ష వేశారు. అట్లనే ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో దిశ సంఘటన దిశ కూడా జరిగింది. జరిగింది. దిశలో అయితే వాళ్ళు పారిపోతుంటే కాల్చి చంపడం అనేది జరిగింది. సో అట్లనే ఇప్పుడు కలకత్తాలో కూడా జరిగింది. నేను ఏం చెప్తా అంటే ఇప్పుడు నిర్భయ సంఘటన జరిగిన తర్వాత ఉమెన్స్కి ఎగెనిస్ట్ ఎక్కడైనా క్రైమ్ జరిగితే వాటిని సీరియస్గా పరిగణిస్తూ చట్టం కేంద్రం రకరకాల మంచి చట్టాలు తెచ్చినా కూడా ఎక్కడ ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడైనా కూడా ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి ఏంటంటే నేను యాజ్ ఎ అడ్వకేట్ కింద కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ పర్సన్గా కానీ నేను ఏం చెప్తా ఏంటంటే ఫస్ట్ మీడియా ప్రధాన పాత్ర వహించాలి దీనిపైన, ఇట్లాంటి సంఘటనలు జరగకుండా. ఎందుకు అంటే ఏంటంటే నేరం జరిగినప్పుడు పెద్ద పెద్ద న్యూస్ పెద్ద పెద్ద అక్షరాలతోని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదా ఇతర ఏ ఛానల్స్ అయినా కావచ్చు, ఒక నేరం జరిగినప్పుడు దానికి సంబంధించిన విషయాన్ని ప్రతిదీ కూలంకషంగా ఇస్తున్నారు కదా. ఈ నేరం జరిగిన తర్వాత ఇట్లా ఇచ్చినప్పుడు శిక్షలు పడ్డప్పుడు దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులలో కఠినమైన శిక్షలు, ఉరి శిక్షలు కావచ్చు లేదా యావజ్జీవ కారాగార శిక్షలు కావచ్చు, ఇవి పడ్డప్పుడు ఇప్పుడు మీరైతే ఒక కథనం అయితే ఒక సంఘటన జరిగినప్పుడు ఎట్లయితే మీడియా ప్రవర్తిస్తుందో ఈ శిక్షలు పడ్డప్పుడు కూడా దాన్ని అంతే రకంగా ప్రసారం చేయాలని చెప్తాను నేను. ఎందుకు అంటే శిక్షలు అనేటివి 4 గోడల మధ్యలో పడుతున్నాయి. ఓకే, ఎక్కడో కోర్టులో 4 గోడల మధ్యలో శిక్ష విధిస్తున్నారు, అక్కడికి అయిపోతుంది. ఆ శిక్షలు ఎవరు వేసినా కూడా రోజుకు ఇప్పుడు మనకు తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికి శిక్ష పడుతుంది అనేది ఎవరు తెలియదు. ఎందుకంటే 4 గోడల మధ్యలో జడ్జి గారు ప్రకటించేస్తారు, అక్కడి నుంచి తీసుకెళ్లి జైలు పడేస్తున్నారు. సో ఈ నేరాలు పెరగడానికి ఏంటంటే బలమైన చట్టాలు ఉన్నా కూడా ఆ చట్టాలు ప్రజల్లోకి వెళ్ళటం లేదు ప్రధానంగా. సో అందరు ఏమనుకుంటున్నారంటే ఒక నేరం చేసినా ఏమి కాదు అంటే దేశంలో తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఉన్నారు. సో దీనికి ప్రధానంగా ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మంచి మంచి చట్టాలు ఉన్నాయి. గృహహింసకు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకు స్టాకింగ్ అంటే ఏంటంటే ఒక ఆడపిల్ల కనుక రోడ్డు మీద నడుస్తుంటే మనం చూడటం కూడా తప్పే అనే చట్టాలు ఉన్నాయి. స్టాకింగ్ అంటాం దాన్ని మన జనరల్గా. సో ఒక ఆడపిల్లని తదేకంగా చూడటం కూడా తప్పే మన దేశంలో. యుఎస్ లో కూడా చాలా వరకు వీటిని వింటూ ఉంటాం మేము. ఏకంగా యుఎస్ లో స్టాకింగ్ అంటారు. ఇష్టం లేకుండా వెంటపడినా కూడా అలా ఎక్కువసేపు చూస్తున్నా కూడా. అవును, అట్లాంటి చట్టాలు నాకు కూడా ఏంటంటే ఈ చట్టాలు శిక్ష పడ్డప్పుడు వాటికి సంబంధించిన సరైన దిశలో జనాలకి శిక్షలు పడితే ఈ శిక్షలు పడుతున్నాయని కనుక తెలిస్తే ఆగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నేరం జరిగినప్పుడు దానికంటే ఎక్కువ శిక్ష పడ్డప్పుడు ఎక్కువ దాన్ని ప్రమోట్ చేయమని చెప్తాను నేను. సో అట్లా ప్రమోట్ చేయడం ద్వారా ఏంటంటే ప్రజలకు కానీ పౌరులకు కానీ ఏంటంటే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. ఓహో పలాని నేరం చేస్తే ఇంత శిక్ష పడుతుందా అనేది ఒక భయం ఏర్పడుతుంది ప్రధానంగా. రెండోది మనకు ఎప్పుడైతే ఉందో మనకు ఈ ఈ స్కూళ్ళల్లో కంపల్సరీ ఇప్పుడు ఎగెనిస్ట్ క్రైమ్ ఎగెనిస్ట్ చైల్డ్ అనేది ఇండియాలో చాలా పెరుగుతున్నది. ఎగెనిస్ట్ క్రైమ్ అనేది ఇండియాలో చాలా పెరుగుతున్న రేటు. ఈ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ మన లేడీ చిన్నపిల్లలకి ఎగెనిస్ట్ క్రైమ్ అనేది చాలా జరుగుతుంది. కాబట్టి నేను ఏమంటా అంటే ఏంటంటే ఈ చిన్నప్పటి నుంచే వీళ్ళకి చట్టాల మీద అవగాహన కల్పించాలి. అంటే ఇప్పుడు చట్టాల మీద అవగాహన లేదు. చాలా మందికి ఒక నేరం జరిగితే ఎట్లా అప్రోచ్ కావాలా, లేకపోతే ఏ నెంబర్స్ ఉన్నాయి దేశంలో, ఎవరికి కాల్ చేయాలా, ఎవరికి చెప్పుకోవాలా. ఇప్పటికి కూడా ఒక డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లకు గనక ఏదైనా ఇతర కుటుంబ సభ్యుల ద్వారా ఇబ్బంది కలిగితే డొమెస్టిక్ వైలెన్స్ అనే యాక్ట్ ఉందనే విషయం కూడా చాలా తెలియదు. సో దానిపైన ఎక్కడ కంప్లైంట్ చేయాలని కూడా తెలియదు. సో ప్రజలలో చట్టాల మీద బాగా అవగాహన కలిగించడం ద్వారా స్కూళ్ళల్లో అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి రోజు సమావేశం అవుతుంటారు. కాబట్టి ఒక పాఠ్య అంశం కిందనో లేకపోతే ఆ ప్రేయర్ జరిగినప్పుడు
డైలీ ఒక 5 మినిట్స్ కనుక వాళ్ళకు ఈ చట్టాల మీద అవగాహన కానీ, లేకపోతే చట్టంలో ఉన్న ఫెసిలిటీస్ కానీ వాళ్ళకు చిన్నపిల్లలకు కానీ మనం చెప్పుకుంటా పోతే దాని మీద కూడా మనం ఈ నేరాలను కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు కూడా. నేను ప్రధానంగా చెప్తా. ఇంకా అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే మనం ఇంట్లో మగపిల్లల్ని పెంచే విధానం. ఓకే, నేను పర్సనల్గా ఏం అభిప్రాయం పడుతున్నా ఏంటంటే ఆడపిల్లలకు వాళ్ళని ఆర్థిక స్వతంత్రం పెంచినట్టు పెంచమని చెప్తా, మగపిల్లలకేమో ఇంట్లో పనులు నేర్పడం చెప్పమని చెప్తాను నేను. అంటే ఇంతకు ముందు ఆడపిల్లల్ని ఎలా జాగ్రత్తగా పెంచారో అంతే జాగ్రత్తగా మగపిల్లల్ని కూడా కొన్ని విలువలతో పెంచితే వాళ్ళు కొంచెం డెఫినెట్లీ ఎందుకంటే వాళ్ళకి నేర్పాలి. ఆడపిల్లలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం నేర్పుతేనేమో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు. ప్లస్ మగపిల్లలకి ఏమో ఇంట్లో పనులు ప్లస్ నేర్పమని చెప్తాను ఎప్పటికీ. వాళ్ళకి ఇంట్లో పని చేయడం కనుక నేర్పితే ఏమైందంటే రెండు బ్యాలెన్స్ అవుతాయి ఫ్యూచర్లో. వీళ్ళు పెరిగిన తర్వాత ఇప్పుడు మన మొగోళ్ళు చాలా మంది ఇండ్లలో పని చేయరు. అవును, వంటగదిలో మనకేంటి పని, ఆడవాళ్లే ఉంటారంట. చేయరు. అవును. సో అది వాళ్ళకి ఇంట్లో పని చేయటం నేర్పితే కంపల్సరీ క్లీనింగ్ కానీ అవి కానీ వాషింగ్ మిషన్ చేయటం కానీ డైలీ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ పిల్లలకు నేర్పమని చెప్తాను, మగపిల్లలకి ఎస్పెషల్లీ. సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇంట్లో చేసే పనంతా ఆడులే చేయాలనే టైపులో మన నరాలలో మొత్తం పేరుకుపోయింది. అవును. సో ఇద్దరు కలిసి సమానంగా పంచుకోగలిగితేనే దానికి ఆ బ్యూటీ ఉంటుంది అనే విషయాన్ని మనం నేర్పగలగాల. కేరళలో అనుకుంటా రీసెంట్గా డొమెస్టిక్ వర్క్ అంటే మొగోళ్ళు కూడా చేయాలని చెప్పేసి పాఠ్యాంశం రూపొందించి దాంట్లో ఒక బొమ్మ పెట్టారు అన్నట్టు. కాబట్టి అట్లా వాళ్ళకి ఎడ్యుకేషన్ చేయడం ద్వారా ఏంటంటే ఇలాంటి క్రైమ్ తగ్గే అవకాశం ఉంటుంది. క్రైమ్ రేట్ అనేది మనకి ఈ 3 సంఘాల ద్వారా చాలా ఈజీగా తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే మీరు చెప్పిన చాలా వరకు అవి తీసుకుంటే కనుక కొంత మార్పులు వస్తాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా పెంచుతారో మగపిల్లల్ని కూడా అంతే విలువలతో పెంచితే కొంతవరకు క్రైమ్ రేట్ తగ్గుతుంది అనిపిస్తుంది. డెఫినెట్లీ. నిన్న అందరూ ఆగస్ట్ 15th స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఇండిపెండెన్స్ ఎక్కడ వచ్చిందని చెప్పి ఉమెన్స్ అందరూ కూడా ప్రొటెక్టివ్గా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా చూసే ఉంటారు. అర్ధరాత్రి పూట్ల మహిళ ఎందుకు తిరగకూడదు అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడున్న కల్చర్లో అయితే మనకు అర్ధరాత్రి పూట కూడా తిరుగుతున్నారు, కానీ క్రైమ్ రేట్ అనేది ఇప్పుడు ఈ దేశంలో ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు స్పందించే వ్యక్తులు మాత్రమే, దేశంలో ఏదో ఒకటి సంఘటన జరిగినప్పుడు స్పందించే వ్యక్తులే తప్ప జనరల్గా వాళ్ళ నిత్య జీవితంలో జరిగే సంఘటనల మీద ఎవరు స్పందించరు. ఇప్పుడు కలకత్తాలో ఒక సంఘటన జరిగింది కాబట్టి దాని మీద స్పందిస్తున్నారు, నిర్భయ జరిగింది కాబట్టి దాని మీద స్పందించారు, తర్వాత మనకు దిశ జరిగినప్పుడు స్పందించారు. వాస్తవానికి చెప్పాలంటే దేశంలో ఇట్లాంటి 3 సంఘటనలు జరిగినాయా? చాలా ఉంటాయి, ఇంతకంటే ఘోరంగా లేవా? మరి వీటిని ఎందుకు స్పందించదు సమాజం? కాబట్టి నేను ఏమంటా అంటే నీ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కనుక నువ్వు స్పందించగలిగితే ఎక్కడికక్కడ సదకపోతుంది అంటున్నా. ఇంతకుముందు మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఏంటంటే ఇంతకుముందు సామాజికంగా వ్యవస్థ పరంగా పటిష్టంగా ఉంటుండే, వ్యక్తిపరంగా ఎలా ఉన్నా కూడా వ్యవస్థ పరంగా పటిష్టంగా ఉంటాయి. వ్యవస్థ పరంగా పటిష్టంగా అంటే ఏంటంటే సమాజంలో మన కళ్ళ ముంగట ఏదైనా జరుగుతున్నా తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తున్నా ప్రశ్నించే గుణం ఉంటుండే వ్యక్తికి. ఇప్పుడు మన కళ్ళ మూట ఏం జరుగుతున్నా కూడా అమ్మో నాకెందుకు, నేను ఏ కేసులు ఇరుగుతానో, నేను ఎందుకు దాంట్లో ఇరకాలనే టైప్లో కళ్ళ మూట సంఘటన జరుగుతున్నా కూడా అట్నే కూర్చొని చూస్తున్నారు తప్ప స్పందించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇంతెందుకు, ఒకప్పుడు నా చిన్నప్పుడు మా ఊరికి ఎవరైనా వస్తే ఊరి చివరిలోనే అడుగుతారు. ఇప్పటికి ఊర్లలో పోతే కొత్త వ్యక్తి కనిపించిన అనుకో ఎంక్వైరీ చేస్తుంటారు, ఎవరింటికి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరు కావాలా, ఎప్పుడు, అట్లా అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా కొద్దిగా తక్కువగా చెప్పి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అనుకో పట్టేస్తారు అని అక్కడనే. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో నీకు మన పక్కింట్లో ఎవరు ఉంటారు కూడా మనకు తెలియదు. ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కనీసం పక్కింట్లో ఎవరు ఉంటారు, ఏం నేరం జరుగుతుంది, ఏం ఘోరం జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు. కాబట్టి స్పందించడం అనేది ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు స్పందించమని చెప్తాను నేను. ఫైనల్గా ఇదే ఇష్యూ గురించి ఒక చిన్న మాట. ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్మోస్ట్ డాక్టర్. ఇంతకుముందు ఏంటంటే ఏదైనా చదువుకోవాలనుకుంటే ఈ సెక్షన్స్లో ఎంటర్ అవుతున్నావు అంటే తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పేవాళ్ళు. మెయిన్గా డాక్టర్లు అవుతావు అంటే ఎవరు వద్దనరు. అలాంటిది ఆ అమ్మాయి ఒక డాక్టర్ అంటే వైద్య రంగంలో పనిచేస్తున్నా కూడా ఇప్పుడు ఈ రోజున తన గురించి మాట్లాడుకుంటే అతి కిరాతకంగా ఆమెపై జరిగిన ఘటన అయితే నిజంగా మరువలేందని చెప్పొచ్చు. అండ్ గవర్నమెంట్లో ఎలాంటి చేంజెస్ వస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి అంటారు? ఒకవేళ భయభ్రాంతులకు గురి చేస్తే ఎలాంటి సెక్షన్స్ తీసుకొస్తే కొంతవరకు ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గుతుంది అంటారు? ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు? ఆల్రెడీ మహిళలకు సంబంధించిన చాలా చట్టాలు ఉన్నాయి. విపరీతమైన మహిళలకు సంబంధించి వాళ్ళ ప్రొటెక్షన్ గురించి కానీ లేకపోతే వాళ్ళ డెవలప్మెంట్ కోసం కానీ గ్రోత్ కోసం కానీ విపరీతమైన చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. నాకు తెలిసి ఒక స్పెషల్గా దగ్గర ఒక 50 చట్టాల వరకు ఉన్నాయి
అది క్రైమ్కి రిలేటెడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు, ఉమెన్కి సంబంధించిన స్పెషల్ చట్టాలు ఉన్నాయి మన దేశంలో. వాటి మీద సరైన అవగాహన లేదు. వాటి మీద సరైన చట్టాల మీద సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రజల కోసమే కాబట్టి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలా, ఏమేమి చట్టాలని చెప్పే బాధ్యత వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు సెక్సువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంది అంటే, ఎక్కడైనా ఒక ఆడపిల్ల పనిచేసే దగ్గర ఆమెకు సంబంధించి ఎటువంటి సెక్సువల్ హరాస్మెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు అవి. ఆ చర్యలు, వాటికి ఏం శిక్షలు పడతాయి, ఎట్లుంటాయి, వాళ్ళ మేనేజర్స్ కావచ్చు, వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణం ఎట్లుండాలనేది ఆ చట్టం మొత్తం చెప్తుంది. ఇప్పటికీ నేను కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి సెమినార్కి వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద కంపెనీలకు సెమినార్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు అట్లాంటి ఒక చట్టం ఉందనే విషయం కూడా తెలియదు. అంటే వర్క్ ప్లేసెస్ లో ఇబ్బంది పెడితే, వర్క్ ప్లేసెస్లో అమ్మాయిని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కూడా, హరాస్మెంట్ చేసినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చు, వాళ్ళని జాబ్ నుంచి తీసేస్తారు, తర్వాత కాంపెన్సేషన్ ఉంటుంది, వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది. ఒక ఏదన్నా ఒక ఆఫీస్లో మోర్ దెన్ 10 మెంబర్స్ మహిళల కంటే ఎక్కువ పనిచేస్తే అక్కడ ఒక కమిటీ పెట్టాలా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, ఆ చట్టం గురించి కమిటీ పెట్టాలా, ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టాలా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎవరైనా ఇబ్బంది కలుగుతుంటే ఆ కమిటీకి వాళ్ళు రిపోర్ట్ చేయగలగాల, మేనేజర్స్ కానీ ఇంకా రకరకాల ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి చట్టం ఉందనే విషయం కూడా ఇంకా చాలా మంది తెలియదు ఈ దేశంలో. సో ప్రధానంగా క్రైమ్ అగైనిస్ట్ లేడీస్ కనుక తగ్గాలి అంటే లేడీస్కున్న చట్టాల మీద ప్రధానంగా అవగాహన అనేది పెరగాల బాగా. అప్పుడే ఈ చట్టాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ మెథడ్స్ కానీ లేకపోతే వాళ్ళ హక్కులు కానీ తెలుసుకుంటారు.